తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారికి ముఖ్యంగా కుటుంబ వాతావరణం అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబం కోసం, గృహం కోసం, గృహంలో మంచి కార్యక్రమాలు చేయడం కోసం కావచ్చు, గృహాన్ని అందంగా పెట్టుకోవడానికి చేసే కార్యక్రమాలు అంటే ఇంటీరియర్ డిజైన్స్ వాటిల్లో మార్పులు చేయడానికి కావచ్చు, మంచి వాహన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలకు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మంచి వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు, ముఖ్యంగా పోటీలకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాలలో ముందు చూపుతో ముందుకు వెళ్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. సామర్థ్యంతో అనుకున్న పనులు సాధిస్తారు. లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రశాంతంగా మంచి విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం చేసే కార్యక్రమాలు, ముఖ్యంగా సంతాన అభివృద్ధి విషయంలోనూ తోబుట్టువులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం కోసం, అలాగే దూర ప్రాంతాల్లో ఉండే మీ యొక్క స్నేహ సంబంధాలు, మిత్రులతో, అలాగే తోబుట్టువులతో, బంధువర్గంతో చక్కటి చర్యలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి, సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. ధనుస్సు రాశి. అమ్మా, ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మాట విలువ, గౌరవం పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సంబంధమైన ఖర్చులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబం కొరకు తీసుకునే నిర్ణయాలు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, శుభకార్యాల నిమిత్తం మీ యొక్క బంధువర్గం కొరకు కావచ్చు, శుభకార్యాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం లాంటిది. విద్యా సంబంధమైన విషయాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా వ్యాపార వ్యవహారాల విషయంలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించి అభివృద్ధి కొరకు ధనాన్ని వెచ్చించడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేయాలి. అలాగే బంధుమిత్రుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది.